నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. నేను ప్రియా శర్మ. అంబేద్కర్ మహనీయుని విషయంలో పార్లమెంట్ వేదికగా దుమారం చెలరేగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. తన మాటలను వక్రీకరించారు అని చెప్పి అమిత్ షా అంటున్నారు. అలానే ఇదే విషయం పైన బీజేపీ నాయకులు, మన ప్రధానమంత్రి మోదీతో సహా కూటమి నాయకులు అందరూ కూడా అండగా నిలుస్తున్నారు. సో ఇక ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అలానే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కప్పర ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే సార్, మీరు చెప్పండి, అసలు అమిత్ షా వ్యాఖ్యల మీద వివాదం ఎందుకు చెలరేగుతోంది, అలానే సమస్య అసలు ఎక్కడొచ్చిందంటారు? మామూలుగా మనకు సామెతలు ఉంటాయి, అవి ఊరికే రావు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ తను జనాలకు తను చేసినటువంటి అంశాలు చెప్పుకోలేక, ఎన్నికల్లో గెలవలేక, పార్లమెంట్ లో వాణి వినిపించలేక చతికిలబడిపోయి ఈ యొక్క అంశాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అసలు అమిత్ షా ఏమన్నారు? వీళ్ళంతా అంబేద్కర్ జపం చేస్తా ఉన్నారు, అంబేద్కర్ జపం తప్ప ఇంకా మిగతా ఏం చేయట్లేదు. అంబేద్కర్ మాట్లాడిన అంటే వీళ్ళు చేసినన్ని సార్లు అంబేద్కర్ జపం చేసినన్ని సార్లు దేవుడు జపం చేస్తే కనీసం వీళ్ళకి ముక్తైనా లభించేది, పుణ్యమైనా లభించేది అనేటువంటి ధోరణిలో మాట్లాడినారు. అందులో పెద్ద అంబేద్కర్ అవమానించింది లేదు, పెద్దగా తప్పు పట్టేయాల్సినటువంటి అవసరమే లేదు. కాకపోతే వీళ్ళకి వేరే అంశాలు లేవు కాబట్టి దాని ఒకదాన్ని అంశాన్ని తీసుకొని బయటికి పోవాలి. బయటికి పోయి ఏదో ఒక సమాజాన్ని రెచ్చగొట్టాలా, రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం తప్ప మరొకటి కాదమ్మా. అవును సార్. సో ఇప్పుడు అయితే ఈ విషయం చెప్పండి సార్, బీజేపీకి అంబేద్కర్ మీద గౌరవం అసలు లేనే లేదని, దళితులకు బీజేపీ ఎప్పుడు పదవి ఇచ్చిందే లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే ఈ రకంగా తీసుకెళ్ళడానికి చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? అసలు కరెక్టేనా ఇది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంబేద్కర్ గారిని గౌరవించాలంటే కేవలం అంబేద్కర్ గారు దళితులకే నాయకుడు, దళితులకే ఆరాధ్యం అనేటువంటి ఒక భావన నుంచి పక్కకు రావాలి. అంబేద్కర్ గారు కేవలం దళితుల కోసమే రాజ్యాంగాన్ని రాయలేదు, దళితుల కోసమే ఆయన మాట్లాడలేదు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పోరాటంలో ముందున్నటువంటి మహాత్మా గాంధీ ఎంత ప్రియారిటీ ఉందో దేశంలో, ఆయనను అందరూ ఎలా గౌరవిస్తా ఉన్నారో అంబేద్కర్ గారికి కూడా అంతకు మించి గౌరవం లభించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ఎలా నడవాలి, ఏ రకంగా ఉండాలి, ఎట్లా ముందుకు పోవాలనేటువంటి అనేక అంశాలని రూపొందించినటువంటి రాజ్యాంగ కమిటీకి ఆయన చైర్మన్ గా ఉన్నారు. రాజ్యాంగ కమిటీలో చాలా మంది సభ్యులు ఉండొచ్చు, కానీ ఆయన దానికి చైర్మన్ గా ఉన్నారు. కాబట్టి అంబేద్కర్ గారికి ఆ రకమైనటువంటి గౌరవం లభించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను కేవలం దళితులకు మాత్రమే అంటగట్టి ఆయన యొక్క కీర్తిని, ప్రతిష్టను దిగజార్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది సరైంది కాదు. అంబేద్కర్ ప్రతి ఒక్కరికి, భారతీయులైనటువంటి ప్రతి ఒక్కరికి ఆయన మార్గదర్శి, ఆరాధ్యుడు. ఆయనను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా కాకుండా కేవలం అంబేద్కర్ ను దళితుల వరకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ యొక్క ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నది, మసకబారుస్తా ఉన్నది తప్ప మరొకటి కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే అంబేద్కర్ అనేటువంటి అందరికీ ఆరాధ్యుడు, భారతదేశం అంతా కూడా ఆరాధించాల్సినటువంటి వ్యక్తి అంబేద్కర్. కాబట్టి ఇది దళితులకు సంబంధించిన అంశంగా పరిగణించడం సరికాదు. అంటే ఒక వర్గానికే కాదు, అన్ని వర్గాలకు సంబంధించి ఆయన ఆరాధ్య పూజ్యుడు అన్నట్టు చెప్తారు, అంతేనా సార్? అంతే అన్న, అంతేమ్మా. ఓకే. సో అయితే ఈ విషయం చెప్పండి సార్, గతంలో కూడా రిజర్వేషన్లు రద్దు చేయాలని అమిత్ షా అన్నారు అని ప్రచారం కూడా జరిగింది. అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? అసలు కాంగ్రెస్ పార్టీ లేదా వామపక్షాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, భారతీయ జనతా పార్టీని, నేషనలిస్ట్ ఐడియాలజీని, రైటిస్ట్ ఐడియాలజీని వ్యతిరేకిస్తున్నటువంటి అన్ని శక్తులు మూకుమ్మడిగా ఒకటై ఈరోజు జాతీయవాదం మీద దాడికి సన్నద్ధమవుతోంది. ఆ జాతీయవాదం మీద దాడికి అవకాశం దొరికింది కదా, దాడికి సన్నద్ధమయ్యేటువంటి క్రమంలో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు అన్ని కూడా గోబెల్స్ ప్రచారాలు ఏంటంటే, బీజేపీ అధికారంలోకి వస్తే లేదా జాతీయవాదుల అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయి, రిజర్వేషన్లను ఎత్తేస్తారు, ఇట్లాంటి అంశాలని తీసుకొని రావడం, తద్వారా ఏదో 4 ఓట్లు పొందడం కోసం చేసేటువంటి ఒక ప్రయత్నం. కానీ భారతదేశ ప్రజలు దాన్ని కూడా తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా నిలబడ్డా కూడా, అన్ని పక్షాలు ఏకమైనా కూడా వాటిని తిరస్కరించి జాతీయవాదులకే పట్టం కట్టారు. కాబట్టి అట్లాంటి
అనని మాటలను అన్నట్టుగా సోషల్ మీడియాలో సృష్టించి ఉమ్, అసలు బీజేపీ వచ్చిన తర్వాతనే రిజర్వేషన్లు బలపడ్డాయి. నిజంగా ఇప్పుడు మహిళలకు కూడా 33% రిజర్వేషన్లు వచ్చినాయంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం వల్ల. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు బిల్లును పక్కనే పెట్టిండ్రు కదా. అట్లనే ఎస్సీ ఎస్టీలకు కూడా రాజకీయపరమైనటువంటి అవకాశాలు రిజర్వేషన్లు లేకపోయినా, అంటే జనరల్ సీట్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు స్థానాలు ఇచ్చి టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఉమ్, ఒక తాజా ఉదాహరణ కూడా నేను చెప్తాను. మన తెలంగాణలోనే సంగారెడ్డి అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ ఎస్టీకి సత్యనారాయణ అని చెప్పి, ఆఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో లేకపోయినప్పటికీ సత్యనారాయణ అని చెప్పి ఎరుకలతను ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినట్టు ఒక నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ ఓపెన్ కేటగిరీలో సీట్ ఇచ్చి గెలిపించుకున్నది. ఉమ్, అంటే నీకు ఎక్కడ ఎక్కడ అవకాశం ఉన్నా, ఎక్కడ అవసరం ఉన్నా వాళ్ళని పైకి తేవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మనకు కనబడతా ఉన్నది. అవును. కాకపోతే ఇది జాతీయవాదానికి, జాతీయవాద వ్యతిరేకులకు, దేశానికి, దేశ వ్యతిరేకులకు జరుగుతున్నటువంటి ఒక ఘర్షణ. ఆ ఘర్షణలో ఏది అవసరమైతే దాన్ని వాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అవును సార్. సో అయితే ఈ విషయం చెప్పాను సార్, ఇటువంటి ప్రచారాలు అనేవి ఏవైతే వస్తాయో సడన్ గా ఏదన్నా ఒక అవకాశం దొరికినప్పుడు కానివ్వండి, అలాంటివి ప్రజలకు చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అవును కదా, అసలు చాలా స్పీడ్ గా అన్నమాట. అవి ఏమైనా కొన్ని శక్తులే కావాలని చేస్తున్నాయి అని ఏమన్నా అంటారా? 100% కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, లేకపోతే ఇతర వామపక్షాల సోషల్ మీడియా వింగ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ మార్ఫింగ్ వీడియోల్ని, తప్పుడు ప్రచారాల్ని ప్రజలకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఎప్పుడు కానీ చాలా సందర్భాలలో మంచి జరిగింది అని చెప్పడం చాలా అరుదు. ఎక్కడైనా చెడు జరిగింది అని చెప్పి చూపించడం, దాన్ని ప్రచారం చేయడం ఎక్కువ జరుగుతూ ఉంటది. అలాంటి సందర్భంలో జరగకపోయినా కూడా జరగని దాన్ని కూడా జరిగినట్టుగా చిత్రీకరించి చెప్పేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డది. అవును. సో అయితే ఈ విషయం చెప్పండి సార్, ఇప్పుడు ఈ బడుగు బలహీన వర్గాలను బీజేపీ ఎప్పుడు దూరం పెడుతూనే ఉంటుంది, ఇది పూర్తిగా అగ్రకులాల పార్టీ అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు అది ఎంతవరకు నిజమంట? ఇప్పుడు అగ్రకులాల పార్టీ అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. తెలంగాణ వరకు తీసుకున్నాం సరే. జాతీయ స్థాయిలో అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చినటువంటిది, భారతరత్న ఇచ్చింది ఎవరు? అంబేద్కర్ గారిని ఎన్నికలలో గెలిపించింది ఎవరు? అంబేద్కర్ గారిని ఎన్నికలలో ఓడగొట్టింది ఎవరు? అంబేద్కర్ గారి విషయం తీసుకుంటే అంబేద్కర్ గారిని ఎన్నికలలో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి జనసంఘం పార్టీ అంబేద్కర్ గారికి మద్దతు ఇచ్చి ఆయన్ని గెలవడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ బీజేపీ, అంటే అప్పటి జనసంఘం పార్టీ. అదే రకంగా ఒక రాష్ట్రపతిని మైనారిటీని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక దళితుని తీసుకుపోయి రాష్ట్రపతిని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక ఎస్టీని తీసుకుపోయి రాష్ట్రపతిని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే ఇది ఒక పార్టీ అనేటువంటిది కాదు, ఒక జాతీయవాదంలో ఈ దేశంలో ఉండబడేటువంటి అందరూ సమానమే. నిమ్న జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలా, వాళ్లకు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఇవ్వాలనేటువంటి ఉద్దేశమే జాతీయవాదం. మనం అందుకనే కదా అంత్యోదయ చెప్పేది అదే కదా. అట్టడుగున ఉండేటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలా, వాళ్ళని పైకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కదా జరిగేది. కాబట్టి ఆ జాతీయవాదం నుంచి ఉద్భవించింది దళిత జనోద్ధరణ. అట్లాంటి కార్యక్రమం ఈ జాతీయవాద ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నది. కాబట్టి దాన్ని తీసుకొని వీళ్లకు ఇంకోటి, నేను తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఒకసారి చూద్దాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇంతకు ముందు కిషన్ రెడ్డి గారి కంటే ముందు అధ్యక్షులు ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. అంతకుముందు బండారు దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు, బంగారు లక్ష్మణ్ గారు, వీళ్ళందరినీ ఎవరిని తీసుకున్నా కూడా దళిత వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులే కదా, బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులే కదా. అవకాశం వచ్చినప్పుడు వాళ్లకు రాజకీయంగా అధికారం ఇచ్చి వాళ్ళ నాయకత్వంలోనే పార్టీ పనిచేసింది కదా. ఇప్పుడు చూసుకున్న భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తే కదా. కాబట్టి ఇవన్నీ కూడా పైకి చెప్పడానికి, ప్రచారం చేయడానికి ఉపయోగపడతాయి తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ పార్టీని తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ పేరుకు ఖర్గే గారిని దళితుడు అని చెప్పి తీసుకొచ్చి ఏఐసిసి అధ్యక్షుని చేసింది. కానీ ఖర్గే గారిది ఏం నడుస్తుంది? ఖర్గే గారు కూడా రాహుల్ గాంధీ గారు పక్క సీట్లోనే కదా కూర్చుంటున్నారు. సీట్లు నిర్ణయించింది గాంధీ కుటుంబమే, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకునేది గాంధీ కుటుంబమే, పార్టీలో ప్రణాళికలు అమలు చేసేది గాంధీ కుటుంబమే. ప్రతిసారి ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి పోయి కలిసి వచ్చేది కూడా రాహుల్ గాంధీ గారినే కదా. ఏఐసిసి అధ్యక్షుడిగా ఖర్గేని పోయి కలవట్లేదు కదా. అంటే వీళ్ళు కేవలం
టూల్ గా మాత్రమే, అంటే వాళ్ళకి అవసరానికి ప్రజలకి చెప్పడానికి పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేసుకోవడానికి మాత్రమే దళితవాదాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళకి నిజమైనటువంటి అవకాశాలు ఆ కాంగ్రెస్ పార్టీ కల్పించడం లేదనేది స్పష్టంగా అర్థమైతా ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా కాదు కదా. భారతీయ జనతా పార్టీ అవసరమైన అన్ని సందర్భాలలో వాళ్ళని పైకి తేవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నది. కాబట్టి ఈ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంశాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున నమ్మట్లేదు. కాబట్టి మూడోసారి కూడా నరేంద్ర మోదీ గారు బీజేపీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడదు. సో అయితే సార్ ఒకసారి ఈ విషయం మీరు ఖచ్చితంగా చెప్పాలి. మీరు 25-30 ఏళ్ల నుండి ఆల్మోస్ట్ జర్నలిజం లో ఉన్నారు. చాలా రకాల రాజకీయాలను అయితే మీరు చూసే ఉంటారు ఇప్పటి వరకు, రకరకాల అసలు. అవును కదా. సో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రకమైన పదే పదే ఇటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ చేయడం, నేషనల్ పార్టీని టార్గెట్ చేయడం కానివ్వండి, బీజేపీకి సంబంధించి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఏదో పెద్దదిగా సృష్టించడం అనేలాంటివి, ఇలా విమర్శలు చేయడం అసలు ఎందుకు చేస్తుంది అంటారు ఊరికే? అంటే మనము గత భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో తన శత్రువు ఎవరైతే ఉంటారో లేదా తనకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఇలాంటి గోబెల్ట్ ప్రచారం ద్వారా వాళ్ళను డిఫేమ్ చేసి పవర్ లోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. అది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ. ఆ పార్టీకి ఉండే లక్షణం ఇప్పటి నుంచి కాదు, నెహ్రూ నుంచి జరుగుతున్నటువంటి సందర్భం అది. నీకు ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ గారు గెలిచినా కూడా సుభాష్ చంద్రబోస్ గారికి అధ్యక్ష పగ్గాలు ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ రక్తంలోనే దళితులు ఉన్నారు అని చెప్పుకుని దళిత జనోద్ధరణ చేస్తామని చెప్పినటువంటి పార్టీ అంబేద్కర్ గారిని, స్వయంగా అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లనే దళితుల్ని అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ ప్రత్యేకంగా కాంగ్రెస్ ఇది చేయదు అని చెప్పడానికి లేదు. కాంగ్రెస్ తన అవసరం కోసము, గాంధీ కుటుంబాన్ని అధికారంలో నిలబెట్టడం కోసము, కుటుంబ పరిపాలనను, రాచరికాన్ని ఈ దేశంలో జొప్పించడం కోసం ఎలాంటి పరిస్థితులకైనా దిగజరడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అదంతా జరుగుతూనే ఉన్నది. నువ్వు ఒకవైపు భారతీయ జనతా పార్టీ కానీ రైట్ ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీని చూసుకుంటే అంబేద్కర్ గారిని సపోర్ట్ చేసి, అంబేద్కర్ గారు జనసంఘం తరఫున పోటీ చేయలే, అంబేద్కర్ గారు ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన జనసంఘం అంబేద్కర్ కి సపోర్ట్ చేసి అంబేద్కర్ గారిని గెలిపేయడానికి ప్రయత్నం చేసింది. అట్లనే అన్ని సందర్భాలలో కూడా బీజేపీకి ఎక్కడ అవకాశం వచ్చినా, వాజ్పేయి గారి ప్రభుత్వంలో అవకాశం వస్తే ఒక మైనారిటీని రాష్ట్రపతిని చేసింది. తర్వాత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో అవకాశం వస్తే ఒకసారి దళితుడిని, ఒకసారి గిరిజనుని రాష్ట్రపతిగా చేయడానికి ప్రయత్నం చేసింది. అంటే ఏ సందర్భమైనా ఇక్కడ బీజేపీకి అవకాశం వచ్చినప్పుడు దళితుల్ని, నిమ్న వర్గాల్ని పైకి తేవడానికి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రచారం చేసుకొని ఊరికే మనము ఏనుగు పళ్ళు అంటాం కదా, దంతాలు ముందరి కనబడతాయి కానీ నమలడానికి ఉపయోగపడవు అని చెప్తాం కదా. ఏనుగు దంతాలని తినే పళ్ళు వేరే ఉంటాయి, చూపించే పళ్ళు కూరలు వేరే ఉంటాయి కదా. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ చూపించడానికి ఒక దళితుల్ని ఏఐసిసి అధ్యక్షుడిగా పెట్టినా చేసే కార్యం అంతా కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశంలో దళిత జనోద్ధరణకు కానీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కానీ కృషి చేయలేదు. ఆ ప్రభుత్వాలు కూడా కృషి చేయలేదు. కాబట్టి ఆ పార్టీ కేవలం వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకోవడం మాత్రమే పనికొస్తుంది తప్ప ప్రజలకు సేవ చేయడానికి, వాళ్ళని ఉద్ధరించడానికి పనికిరాని స్పష్టంగా నిర్ధారణ అయింది. కాబట్టే మళ్ళొక్కసారి ఆ ప్రయత్నం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీకి వెనుకుండబడేటువంటి జాతీయవాద వ్యతిరేక శక్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. వాటికి ఈ దేశంలో స్థానం లేదు. ఈ దేశ ప్రజలు ఎప్పుడో వాళ్ళని పక్కన పెట్టేశారు. వీళ్ళు దేశానికి ఉపయోగపడినటువంటి వ్యక్తులు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చి పక్కకు పెట్టేశారు. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా ఇలా దళితుల నుంచి లేదా బడుగు బలహీన వర్గాలలో బీజేపీకి ఉండేటువంటి ఆదరణ వాళ్ళు తగ్గించలేరు. సో అయితే ఈ పాయింట్ ని పట్టుకొని, ఈ అవకాశం ఏదైతే వచ్చిందో అది పట్టుకొని దళితులకి వాళ్ళు నిజమైన వాళ్ళకి ఇవ్వాల్సిన స్థాయి ఇవ్వకుండానే మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి ఒక ప్రచారంలో భాగంగా చేసుకున్నారంటారా సార్ ఫైనల్ గా? అంటే అదే కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇలా అన్ని వర్గాలను కూడా కట్టి ఏంది మన నీటి దుస్తులు వేసుకొని బయటకు వచ్చింది. ఇలా బ్లూ కలర్ దుస్తులు వేసుకొని బయటకు వచ్చిండ్రు. ఏం చేసాను, మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా బ్లూ కలర్ దుస్తు రాహుల్ గాంధీ లేకపోతే వాళ్ళు ఎవరైనా వేసుకున్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు, యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు దళితులకు చేసినటువంటి మేలేంది? ఏం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్ని నాటకాలు వేసినా,
దళితులు ఆ పార్టీ పక్షాన పోయేటువంటి అవకాశం లేదు. కేవలం వాళ్ళు కొన్ని శక్తులు ఈ దేశాన్ని అస్థిరపరచాలనేటువంటి శక్తుల మధ్య కాంగ్రెస్ పార్టీ కూడా బందీ అయిపోయి విలవిల్లాడుతా ఉంది, బయటకు రాలేక లోపలికి పోలేక. కాబట్టి ఈ కుయుక్తులన్నీ కూడా నడవో, అవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ అంబేద్కర్ గారి మీద గౌరవము భారతీయ జనతా పార్టీకి కానీ జాతీయవాద శక్తులకు కానీ అత్యంత గౌరవం ఉంది కాబట్టే ఆయనకు పార్లమెంట్ సెంట్రల్లో ఆయన చిత్రపటాన్ని పెట్టగలిగినరు, ఆయనకు భారతరత్న ఇవ్వడానికి ప్రయత్నం చేయగలిగినరు. ఇవన్నీ ఈ కాలంలోనే వచ్చినాయి, అప్పుడు లేవు. కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు అసలు అంబేద్కర్ పేరే ఉచ్చరించలేదు ఎక్కడ. కాబట్టే అప్పుడు మాట్లాడనటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఆయన మీద అంతా మీకు చేస్తున్నట్టు ఆయనను ఒక వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి ఆ పేరును వాడుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో అమిత్ షా మాట్లాడింది తప్ప మరొకటి కాదు. అమిత్ షా గానీ జాతీయవాద శక్తులకు కానీ భారతదేశంలో ఎవరికి కూడా అంబేద్కర్ ని కించపరచాలనేటువంటి ఉద్దేశం లేనే లేదు, ఉండదు కూడా. ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్ గా చెప్పారు. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కూడా ఇదే, వాళ్ళు ఏదో ఈ రోజు ప్రతిపక్షాలు బయటకు వచ్చి ఇలా ప్రచారాలు చేస్తున్నారు కదా అని చెప్పి నిజాలు ఏంటి, నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి అనే జనాలు తెలుసుకోని పొజిషన్ లో అయితే లేరని అనుకుంటున్నాము. సో చర్చలో పాల్గొన్నందుకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కపర ప్రసాద్ గారు చాలా చాలా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ టైం మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సార్.